రైట్. పురుషోత్తం రెడ్డి గారు, అమరావతి మావిగన్ ఏది గుదిబండ, ఏది గ్రోత్ ఇంజన్, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఒక 3 అంశాలు చర్చనీయాంశం కావాలి. ఒకటి, రాజధాని ఎక్కడ. 2, ఎక్కడ పెడితే ఆ రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు, ఆర్థిక పరిస్థితులు 2వ అంశం. 3వ అంశం, అన్ని ఏర్పాట్లు చేసిన నూతన నగరం సాధ్యమవుతుందా ఆంధ్రప్రదేశ్కి. ఈ 3 వైపులుగా చర్చ జరగాలి. మొదటి వైపు చర్చ ముగించేస్తే మంచిది. ఎందుకంటే మేము కూడా రాయలసీమ వాళ్ళుగా రాజధాని మాకు కావాలని కోరుకున్న వాళ్ళమే. 12 సంవత్సరాలు అయింది. ఇంకా రాజధాని ఎక్కడైనా చర్చ వద్దనుకుంటున్నాం వ్యక్తిగతంగా నేను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడ పెడదలుచుకుంటే అక్కడ పెట్టండి. ఓకే, గుడ్. అమరావతి అన్నారు, దాన్ని ముగించేద్దాం. 2 ప్రశ్నలు మాత్రం ఈరోజు చర్చనీయాంశం జరగాలి. నూతన నగరం సాధ్యమవుతుందా? రైట్. ఖర్చు ఎంత? మనం నూతన నగరం మనం ఆంధ్రప్రదేశ్ చుట్టే వద్దు. ప్రపంచం, భారతదేశంలో 2 అనుభవాలు ఉన్నాయి. ఈరోజు అమెరికా రాజధాని వాషింగ్టన్ DC దాదాపు 230 సంవత్సరాల క్రితం ఆలోచన ప్రారంభమైన అది హెడ్ క్వార్టర్ ఆఫ్ అమెరికా. దాని జనాభా 6,80,000. మెట్రోపాలిటన్ వాషింగ్టన్ DC 60 లక్షలు ఉండదు. ఓకే, అంటే ప్రపంచంలో నెంబర్ 1 దేశం యొక్క క్యాపిటల్ గురించి చెప్తున్నాను. 2, ఈ దేశం ప్రపంచంలోనే టాప్ 5 దేశాల్లో ఒకటైనటువంటి ఆస్ట్రేలియా దేశ రాజధాని కాన్బెర్రా ఈరోజు జనాభా మా తిరుపతితో సమానం. ఇది ఆస్ట్రేలియా దేశ రాజధాని. అవును, 4,80,000 జనాభా. అంటే మా తిరుపతితో సమానం 4,80,000 మంది. మా తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది, వాళ్ళకి ఎయిర్పోర్ట్ కూడా లేదు. అవును, ఇది దేశ రాజధాని. సరే, ప్రపంచాల గురించి పక్కన పెడదాం. భారతదేశంలో 2 యాంగిల్ చూడాలి. ప్లానెడ్ సిటీ అని వీళ్ళు అంటున్నారు. ప్లానెడ్ సిటీల్లో చండీగఢ్ ఉంది. ఇది 60 సంవత్సరాల క్రితం ప్రారంభమైన సిటీ, ప్లానెడ్ సిటీ. ఇది 2 రాష్ట్రాల రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం. ఈశ్వర్ గారు, 60 సంవత్సరాల తర్వాత దాని జనాభా 10,54,686. నయా రాయ్పూర్ 26 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. దాని జనాభా ఈరోజు 5,60,000. అంటే మనకేం కనిపిస్తూ ఉంది? ప్లానెడ్ సిటీలు కూడా అభివృద్ధి అన్నది అంత సాధ్యం కావట్లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీరన్నట్టు ఎంత ఖర్చు అవుతుంది ఆ వివరాలకు వచ్చే ముందు మనం చంద్రబాబు గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు 3,60,000 కోట్లు అవన్నీ పక్కన పెడదాం. కట్టేసారనుకుందాం. కట్టేసిన అనుభవం ఉంటుంది భారతదేశంలో. 25,000 ఎకరాల్లో, ఈశ్వర్ గారు, 25,000 ఎకరాల్లో పూణే సమీపంలో మహారాష్ట్రలో HCC కంపెనీ వాళ్ళు 2000 సంవత్సరం నుంచి ప్రారంభమై 3 లక్షల జనాభా వస్తుందని అంచనాతో నిర్మాణాలు పూర్తి చేసేసింది 25,000 ఎకరాల్లో. ఈరోజు జనాభా ఎంత తెలుసా ఈశ్వర్ గారు? 2,000 మంది. ఓకే, 3 లక్షలతో స్టార్ట్ అయ్యి 25,000 ఎకరాల్లో సిటీ పూర్తి చేసేసినారు. కానీ 2,000 మంది జనాభా ఉన్నట్టు లెక్కలు చూస్తుంది. దీనికి ఈరోజు మనం యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే దానికి గోస్ట్ సిటీ అని పేరు వస్తుంది. అంటే 2 అనుభవాలు. ప్లానెడ్ సిటీలు అభివృద్ధి చేయడం ఒక సమస్యగా ఉంది. అవును, చేసేసిన అనుకో, డబ్బులు ఎక్కువ ఉండి, డబ్బులు బాగా ఉండి చేసేసాం అనుకోండి, లవాసా గుర్తొస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? నోయిడా ఉంది, సక్సెస్ఫుల్ SEZ. అవును, దాని జనాభా 6,37,000. ఎందుకని? పక్కన న్యూఢిల్లీ, ఇంకో పక్కన గజియాబాద్ ఉన్న కారణంగా కొత్త సిటీకి సాధ్యం కావట్లేదు. మరి మీరు అమరావతి పక్కనే విజయవాడ, అమరావతి పక్కనే గుంటూరు ఉండగా అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళు హైదరాబాద్ కన్నా పోతారు, విజయవాడ కన్నా పోతారు, గుంటూరు కన్నా పోతారు. అంతే. కాబట్టి కొత్త నగరం అనేది సాధ్యం కాదనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నప్పుడు ఎందుకు దానికి ప్రయాసలు పోతున్నారు? ఖర్చు గురించి ఈశ్వర్ గారు, చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? వాటి జోలికి వెళ్ళట్లేదు అని ప్రాథమిక అంచనా వేద్దాం. వాళ్ళు 32,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. చంద్రబాబు గారు సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని యొక్క రహస్యం ఏంటంటే 32,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర మొత్తం 54,000 ఎకరాలు జమగుడింది. ఈ 54,000 ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు అవన్నీ పోను దాదాపు 30,000 ఎకరాలు మిగులుతుంది. దాంట్లో 10,000 ఎకరాలు రైతులకి 1,09,000 ప్లాట్లు ఇవ్వాలి. ప్రభుత్వం ఒక 10,000 ఎకరాలు తీసుకుంటుంది. ఇంకో 10,000 ఎకరాలు 1,00,000 ప్లాట్లు అమ్మితే 1,00,000 కోట్లు వస్తుంది. ఇది లెక్క, వారు చెప్పిన లెక్క. కానీ ప్రాక్టికల్ ఏంటి ఈశ్వర్ గారు? ప్రాక్టికల్ ఏంటంటే ప్రపంచ బ్యాంకుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్, ఈ 3 వాగులకి
ఈరోజు 10,000 క్యూసెక్కులకు వచ్చిన 40,000 క్యూసెక్కులకు అంచనా వేసి వరద నివారణ కోసం 10,000 కోట్లు అంచనా వేశారు. ఇది అదనం. మనం చెప్పే రాజధానిలో ప్లాట్ల డివిజన్ అదనం. ఇవన్నీ చూసుకుంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు చెప్పింది 5-6 వేల ఎకరాల పైన మిగలదు అమ్ముకోవడానికి. నేను చెప్పేది అమ్ముకోవడానికి. ఈ 5-6 వేల ఎకరాల మీద ఎంత వస్తుంది, ఎవరు కొంట? ఇప్పుడు ఈశ్వర్ గారు, మీరైనా, నేనైనా, నాగార్జున గారు అయినా మా ఊరికన్నా ఎక్కువ రేటు పెడితే అమరావతిలో కొంటాం. ఎక్కువ రేటు పోతుందని అంచనా ఉంటే ఊరికే పోయి రాజధానిలో కొనం కదా. అవును, రియల్ ఎస్టేట్ మనం ఒక ఫ్లాట్ కొన్నామంటే మనకు రూపాయి జమకూడి రేపు విజయవాడలో పెడితే ఎక్కువ వస్తుందంటే కొంటా, అయితే విశాఖపట్నంలో కొంటాను, అయితే హైదరాబాద్లో కొంటాను. ఏ పేరుతో అమరావతిలో కొనాలి? ఎట్లా పోతాయి అనుకుంటున్నారు లక్ష ఫ్లాట్లు మీరు? కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు 5-6 వేల ఎకరాలు మిగులుతుందని తెలిసే 40,000 ఎకరాలు అదనంగా కావాలంటున్నాడు. ఈశ్వర్ గారు, మన తిరుపతిలో నేను వెంచర్లు వేసే వాళ్ళని అడిగాను. వాళ్ళు ఎకరాకి మినిమం మామూలు వెంచర్ ఫ్లాట్ల డివిజన్ మినిమం మీరు 30 లక్షలు ఉంటున్నారు. చంద్రబాబు గారు 1 కోటి అన్నాడు, పక్కన పెట్టేస్తా. మినిమం 1,00,000 కోట్లు కావాలి ఈశ్వర్ గారు. దేనికి? రాజధాని నిర్మాణానికి కాదు. అమరావతి రైతులకి ఇవ్వాల్సిన ఫ్లాట్లు ఇచ్చేసి ప్రభుత్వం పెట్టుకోవాల్సిన ప్రభుత్వ సొమ్ము పెట్టుకొని, మూడోది వీళ్ళు అమ్మాలనుకుంటున్నారు కదా కొన్ని ఫ్లాట్లు, ఇది ప్రాథమిక ఏర్పాట్లు చేయడానికే 1,00,000 కోట్లు అవుతుంది. నేను చెప్పే తిరుపతి వెంచర్ గురించి చెప్తాను, అమరావతి రాజధాని గురించి కాదు. 1,00,000 కోట్లు నువ్వైతే పెట్టుబడి గ్యారెంటీ పెట్టాలి కదా. అవును. ఆ తర్వాత రేపు దాన్ని అమ్మతావో లేవో తెలియదు కదా. 1,00,000 కోట్లు యాడ్ నేను తీసుకొస్తావు. ఈశ్వర్ గారు, నేను నిన్న రామచంద్ర యాదవ్ గారు పెట్టిన పార్టీ వర్క్షాప్కి వెళ్ళాను. వారు ఒక మంచి మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ చుట్టూ ఎందుకు చర్చ పెడతారు, వాళ్ళు లోపల చెప్పిన విషయాల మీద చర్చ పెట్టండి అన్నాడు. మావిగన్ పేరు మీదుగా చర్చ జరగాల్సింది. కరెక్ట్. మావిగన్ చుట్టూ ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు. అమరావతి అనేది ఈడి వరకు కాదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపితే ఒక మా నగరంగా రూపొందిస్తే బాగుంటుందని దాని మీద చర్చ జరగని అన్నాడు. ఏరే పార్టీ అయినా, జగన్ గారు కాదు. అవును. మావిగన్ పేరు ఎందుకు మీరు చర్చిస్తున్నారు అనే విషయం చర్చ పెట్టారు. ఇంకోటి చివరిగా నేను చెప్పదలుచుకుంది, నేను జగన్ గారిని కలిసినప్పుడు కూడా అడిగాను, మా రాయలసీమ పరిస్థితి ఏందన్న అంటే ఆయన చెప్పిన మాట ఒకటే, రకరకాల చర్చలు అయిపోయినాయి. ఇప్పుడు అమరావతిలో రాజధాని పెడతారని చర్చ పక్కన పెడితే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అప్పు తెచ్చే పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లేదు. మనకున్న పరిమిత వనరులతో రాజధాని నిర్మాణం చేసుకుందాం. మిగిలిన అదనపు అవకాశాలని ఉత్తరాంధ్ర రాయలసీమకు నీటి ప్రాజెక్టులకు, పరిశ్రమలు కేటాయించే పద్ధతిలో మార్చుకోవడానికి ఇంతకు మించిన ప్రత్యామ్నాయం నాకు దొరకట్లేదు. కాబట్టి ఈ ప్రతిపాదన ఇంతకు మీద ప్రత్యామ్నాయం ఉంటే ప్రభుత్వం చెప్పమనండి. ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ రాయలసీమ వాసిగా రాయలసీమ గురించి అడుగుండొచ్చు. ఓవరాల్గా మీరు జగన్ గారితో మాట్లాడిన సందర్భంలో ఈ మావిగన్ ఒక గ్రోత్ ఇంజన్ అవుతుందనడానికి ఆయనకు ఒక విజన్ ఉందా, ఏదో మామూలుగా చెప్పాలి కాబట్టి చెప్పినట్టు కనిపిస్తోందా? ఖచ్చితంగా ఆయనకి చాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే యథాలాపంగా చెప్పినట్టు బయటికి కనిపిస్తుంది, కానీ చాలా గ్రౌండ్ వర్క్ చేస్తారు, చాలా కూలంకుషంగా చర్చిస్తారు. ఆయనకు అలవాటు కూడా ఉంది. బేసిక్గా ఆయన ఆలోచన ఏంటంటే, మీరు గ్రేటర్ 2 రకాలు కనిపిస్తుంది నాకు ఆయనలో. ఒకటి, గ్రేటర్ హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ ఏంటి, సికింద్రాబాద్, హైదరాబాద్ 2 ఆల్రెడీ ఉన్న నగరాలను వైడ్ చేసి దానికి ఆనుకొని వరుసగా అప్ టు ఎయిర్పోర్ట్ వరకు కొత్తగా విస్తరించు పోయినారు. రేపు అమరావతి రైతులు కూడా అమరావతి రైతులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన లాభం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈశ్వర్ గారు, ఇప్పుడు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఒక ఎకరాకి ఎన్ని సెంట్లు తిరిగి ఇస్తారు? 24-27 సెంట్లు ఇస్తారు. అది ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మధ్య రాజధాని ఏర్పాటు చేసి ఆ ఎకరా మొత్తం రైతుకే ఇచ్చేసారు అనుకోండి, 100 సెంట్లు అతనే అమ్ముకుంటాడు కదా. కాబట్టి డబ్బు తక్కువ అవుతుంది. మహానగరం అనేది కనీసం స్టార్టింగ్లోనే 30-40 లక్షలతో స్టార్ట్ అయిపోతుంది. విజయవాడ, గుంటూరు 30-40 లక్షల జనాభా ఉంది. అక్కడి నుంచి కంటిన్యూ ఇప్పుడున్న అమరావతి కూడా దీంట్లోనే ఉంటుంది. చంద్రబాబు గారు చెప్పినట్టు సిఆర్డీఎల్ అమరావతి ఆడుంది, జగన్ గారు చెప్పిన మావిగన్లో ఉంది. జగన్ గారు చెప్పిన మావిగన్లో అమరావతి ఉంది, కానీ చంద్రబాబు గారు చెప్పిన అమరావతిలో మావిగన్ లేదా? రైట్.